ఇప్పుడు 2024లో కానీ కన్ను తెరిచా మూడో కన్ను తెరిచింటే ఏమైంది? 11 సీట్లకు వచ్చినాయి. 151లో 5 పక్కకు పోయి 11 వచ్చినాయి. మళ్ళా మీరు మళ్ళా కను సైగ చేయండి, కన్ను ఎర్ర చేయండి. అదేముంది లేదు. అందుకనే కదా ఈ రోజు మింద పడకూడదనే కదా ఈ రోజు ఈ ప్లాన్ వేసుకుంటాండి. మీరు ఆ ఈవీఎంలతో గెలిచినాం అనేది మింద పడకూడదనే ఉద్దేశంలో బాగానే మాట్లాడండి. మోడీని మాట్లాడే ధైర్యం లేదు మీకు. ఎట్లా మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈవీఎంలతో ఎలక్షన్ అయితే ఈవీఎం రిగ్గింగ్ అంటారు, బ్యాలెట్ బాక్సులు పెడతారేమో మళ్ళీ ఇంకొక దానికి ఒక స్టోరీ అల్లుతారు. ఎట్లా ఇప్పుడు ఈవీఎంలతో మొత్తం నేను చెప్తానా మిత్రమా, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కేంద్ర ఎన్నికల సంఘమైన పోరాటం చేస్తున్నాడు ఇండియా కూటమి పెట్టి. మీరు ఆ ఇండియా కూటమిలో చేరండి. మీరు ఈవీఎంల ద్వారా మీకు ఒక నిశ్చితాభిప్రాయం ఉంది కాబట్టి మీరు ఇండియా కూటమిలో చేరి మోడీకి వ్యతిరేకంగా పోరాటం ఢిల్లీకి ఆ ధైర్యం లేదు మీకు. మీరు కూటమిలో ఉంటారు, ఇక్కడ ఇంకొక పార్టీని కలుపుకుంటారు కమ్యూనిస్టులను. మీకు మాకు పోలికట్ అవుతుంది. మాకు ఒకే పార్టీ ఒకే నాయకుడు. మీకు ఈవీఎంల పైన ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. మీరు పోటీ మీ ఎంపీలు ఎందుకు మీకు నిజంగా ఈవీఎంల పైన నమ్మకం లేకుండా ఈవీఎంల మీద వ్యతిరేకత ఉంటే నిన్న జరిగిన ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ధర్నాలో మీరు ఎందుకు పాల్గొనలేదు? ర్యాలీలో ఎందుకు పాల్గొనలేదు? మీరు పాల్గొనాలి కదా.